పద్మారాణి 1965 డిసెంబర్ 4న నీలోఫర్ హాస్పిటల్లో జన్మించారు. ఆమె తండ్రి రాజారావు మరియు తల్లి సత్యవతి. ఆమెకు ఒక అన్నయ్య, ఒక అక్క మరియు 2 చెల్లెళ్ళు. ఆమె రాజ్భవన్ గవర్నమెంట్ హై స్కూల్లో ప్రాథమిక విద్యను, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలో ఫార్మసీ డిప్లొమా పూర్తి చేశారు. డిసెంబర్ 7న ఆమెకు రాంబాబు గారితో వివాహం జరిగింది. వీరికి ఒకే ఒక్క కూతురు రమ్య. ప్రస్తుతం రమ్య లండన్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నారు. అల్లుడు సుధీర్ ఐటీ సెక్టార్లో ఉద్యోగం మరియు మనవడు అద్విక్ లండన్లో చదువుతున్నాడు. పద్మారాణి 1987లో రైల్వేలో ఉద్యోగం సాధించి కాజీపేట, విజయవాడ, మౌలాలి, కాచిగూడ తదితర ప్రాంతాల్లో సేవలందించారు. ఉద్యోగంలో ఖచ్చితత్వం, బాధ్యతాయుతమైన సేవలకు పద్మారాణి ప్రసిద్ధి. ఆమె ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంలో స్వయంగా ఆర్థిక సహాయం చేస్తూ ప్రతి పనిని స్కిల్ఫుల్గా, ప్రత్యేకంగా చేయడం ఆమె స్వభావం. పద్మారాణికి కవిత్వం, రచనలు వంటి ప్రత్యేకమైన కళల పట్ల గాఢమైన అభిరుచి ఉంది. 2008 నుంచి ఆమె పద్మార్పిత అనే కలం పేరుతో 100 కవితలు రాసి బ్లాగ్స్, ఫేస్బుక్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని సృష్టించారు. పెయింటింగ్స్, కార్టూన్స్ రూపకల్పనలోనూ ప్రతిభ చూపి ఆమె అడుగు, పిల్లల మరిరాజు వంటి అనేక పాత్రలకు జీవం పోశారు. ఖాళీ సమయంలో ఆమె సృజనాత్మకతతో 100 పిల్లల డ్రెస్సులు కుట్టి ఎంతోమందికి బహుమతిగా ఇచ్చారు. 1990లోనే ఆమె స్వయంగా రూపొందించిన నగల డిజైన్లు స్వర్ణకారులను ఆకర్షించాయి. చిన్నవి కానీ పెద్దవి కానీ ప్రతి కార్యక్రమాన్ని సిస్టమాటిక్గా, యూనిక్గా తనకంటూ ఒక స్టైల్లో ఆమె నిర్వహించే సామర్థ్యం కలవారు. ప్రేరణ పబ్లికేషన్స్ ద్వారా రచయితలకు మార్గదర్శకత్వం, పుస్తకాల ఎడిటింగ్, డిజైనింగ్లోనూ తన ముద్ర వేశారు. ఆమె పద్మారాణి యూట్యూబ్ ఛానల్ అనే పేరుతో, అద్విక్ విత్ అమ్మమ్మ అనే పేరుతో యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ట్రావెల్ వీడియోలు, షార్ట్ ఫిలింలు తయారు చేసి స్వయంగా తనే ఎడిట్ చేసేవారు. ఎంతోమంది పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేసి వృద్ధాశ్రమాల్లో వారి బాగోగులకు తోడ్పడ్డారు. అడిగిన వారికి ఇవ్వడం అనేది ఆమె జీవిత సూత్రం. తన వద్ద ఉన్నదానితో ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసే గొప్ప మనసున్నవారు మన పద్మారాణి. 2024 నవంబర్లో బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణతో కీమో, శస్త్రచికిత్స, రేడియోథెరపీలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. 2025లో ఆ క్యాన్సర్ మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు వ్యాపించినప్పటికీ ఆశను కోల్పోలేదు. తను చివరి దశలో కూడా నా అవయవాలు డొనేట్ చేయండి అని కోరారు. ఇప్పుడు ఆమె కళ్ళు 2 దృష్టిదానం చేశాయి. బహుముఖ ప్రతిభ, నిరంతర సృజనాత్మకత, సామాజిక బాధ్యత, అదమైన ధైర్యంతో జీవితాన్ని జీవించిన
ప్రేరణాదాయక వ్యక్తిత్వం పద్మారాణి సొంతం. ఆమె జీవితం కష్టాలను ఓడిస్తూ ఇతరులకు వెలుగునివ్వడం అనే సందేశాన్ని ఇప్పటికీ ప్రసారిస్తూ ఉంటుంది.